ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక తల్లి గర్భము ధరించినది మొదలుకొని తన శరీరంలో తను మునుపెన్నడూ చూడనటువంటి అనేకమైనటువంటి మార్పులను చూస్తుంది. తన బిడ్డ బయటికి వచ్చేంత వరకు కూడాను ఎన్నో రకాలైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఎన్నో రకాలైనటువంటి అంతకుముందు తను ఎరుగునటువంటి అనారోగ్య సమస్యల్ని కూడాను ఎదుర్కొంటుంది. అయినప్పటికీ కూడాను తట్టుకుంటుంది, ఓర్చుకుంటుంది. ఆ యొక్క బాధని వహిస్తుంది. ఎందుకొరకు అనంటే గనక పుట్టబోయేటువంటి బిడ్డ కొరకు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ నేస్తమా, నీ జీవితంలో కూడాను దేవుడు ఒక శ్రమను, ఒక పరీక్షను నీ జీవితంలో అనుమతింప చేసినప్పుడు నువ్వెందుకు ఆ పరీక్షను పొందుకొనడానికి నువ్వు ఇష్టపడడం లేదు? ఆ పరీక్షలో కష్టమైన నష్టమైన కానీ అయ్యా ఇది అనుమతింప చేసింది నా జీవితంలో నీవు కాబట్టి ఈ పరీక్ష ఏ రీతిగా నేను విజయం పొందుకోవాలో కూడా నీవే ఆలోచనిచ్చి జ్ఞానమిచ్చి నడిపించేటువంటి దేవుడవు, నీవు నా పక్షముగా ఉన్నావు అనేటువంటి ఒక నమ్మకాన్ని నీవెందుకు కలిగి ఉండవు? దేవుడు నీ జీవితంలో ఒక పరిస్థితుల్ని, ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని నీ జీవితంలో అనుమతింప చేసినప్పుడు నా వల్ల కావట్లేదయ్యా, నేను తట్టుకోలేకపోతున్నాను అని నీవు అరుస్తున్నావా? కేకలు వేస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఒక గర్భము ధరించినటువంటి స్త్రీ తను ఒక 6 నెలలు ఉండగానే లేదా 8 మాసాలు ఉండగానే నా వల్ల కావడం లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను అని ఆ యొక్క తల్లి కేకలు వేసినట్లయితే, బాధపడినట్లయితే, నాకు ఈ యొక్క పెయిన్ వద్దు అనుకున్నట్లయితే ఆ వచ్చేటువంటి గర్భఫలం ఏ రీతిగా ఉంటుంది? ఆ వచ్చేటువంటి గర్భఫలం ఏ రీతిగా పొందుకుంటుంది? ఎదగనటువంటి గర్భఫలాన్ని చూసి ఆ తల్లి సంతోషిస్తుందా? పూర్తిగా ఇంకా తయారు కానటువంటి ఆ యొక్క బిడ్డను చూసి ఆ తల్లి ఆనందించగలుగుతుందా? అదే రీతిగా దేవుడు ఒక పరీక్ష నీ జీవితంలో అనుమతింప చేసినప్పుడు దాన్ని తట్టుకోగలిగినటువంటి శక్తిని, ఓర్పుని, సహనాన్ని కూడా దేవుడే నీకు ఇస్తాడని నీవెందుకు గుర్తెరగటం లేదు? ఒక తల్లి 9 మాసాలు మోసి అది ఎంతగానో శ్రమైన, కష్టమైన, ఎంత వేదనైనప్పటికీ కూడాను ఆ యొక్క వేదనలో కూడాను ఆ శిశువుకి జన్మనిచ్చి ఆ శిశువుని చూచినప్పుడు ఎంతగానో ఆ తల్లి ముఖంలో సంతోషం ఉంటుంది. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే ఒక తల్లి ఏ రీతిగా 9 మాసాలు కష్టమైన, శ్రమైన కానీ ఏ రీతిగా పొందేటువంటి బహుమానము కొరకు ఆనందముగా వాటన్నిటినీ స్వీకరిస్తుందో అదే రీతిగా దేవుడు నీకు ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి బహుమానము పొందు నిమిత్తము ఈ యొక్క శ్రమలు, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరీక్షలు తాత్కాలికమైనటువంటి మాత్రమే. కానీ దేవుడిచ్చేటువంటి శాశ్వతమైనటువంటి బహుమానం ఎదుట ఇవి ఎన్నదగినటువంటివి కావు అని నీ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడాను ఒక గర్భవతి అయినటువంటి తల్లి ఏ రీతిగా సహనాన్ని, ఓర్పుని వహిస్తుందో అదే రీతిగా నీవు వహించుకోగలిగినట్లయితే ఖచ్చితంగా
శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని నీవు దేవుని యొద్ద నుండి పొందుకొనబోతున్నావు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.